హలో నమస్కారం నమస్ಕಾರ నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ కన్నడ విత్ మోనికా యు ఆర్ విత్ మీ మోనికా వెల్కమ్ టు ద ఫస్ట్ లెసన్ ఇన్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే గ్రీటింగ్స్ ఆర్ విషెస్. ఎవరైనా గ్రీట్ చేయాలన్నా ఎవరైనా విష్ చేయాలన్నా మనం కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ లక్, కంగ్రాచులేషన్స్, ఇట్లాంటి వర్డ్స్ అన్ని వాడతాం కదా మనము. వాటన్నిటిని తెలుగు నుండి కన్నడలో ఎలా చెప్పాలనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ అడు లెట్స్ స్టార్ట్ ద వీడియో. బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ అప్కమింగ్ డేస్లో చాలా చాలా కాంటెంట్ నేను చేయబోతున్నాను అండ్ ఆల్రెడీ నేను రెడీ చేసుకుని ఉన్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ లైక్ ద వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. బికాజ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ లెసన్ ఇన్ అవర్ ఛానల్ అండ్ ఇంకా చాలా చాలా లెసన్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, అందుకనే చిన్నగా స్టార్ట్ చేశాను బేసిక్స్ తోటి. ఇంకా చాలా బేసిక్స్ నేర్చుకున్నాక మనం డెప్త్లోకి వెళ్దాం, ఓకేనా? ఈ రోజు లెసన్ నెంబర్ 1లో గ్రీటింగ్స్ ఆర్ విషెస్ నేర్చుకోబోతున్నాం అని చెప్పాను కదా ఆల్రెడీ. జనరల్గా గ్రీటింగ్స్ ఆర్ విషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు రోజు, సో మీ ఫ్రెండ్ని చూసినప్పుడు ఏం విష్ చేస్తారు? మార్నింగ్ షిఫ్ట్ అయితే ఆబ్వియస్లీ గుడ్ మార్నింగ్ డూడ్ అలా విష్ చేస్తాం కదా. అండ్ ఆ విష్ చేయడం వల్ల మీ పట్ల ఎదుటి వారికి ఉండే ఇంప్రెషన్ అనేది చాలా చాలా మారుతుంది. అండ్ గ్రీటింగ్స్ ఆర్ విషెస్ కంపల్సరీయా అంటే యా, గ్రీటింగ్స్ ఆర్ విషెస్ చెప్పకపోతే మన పైన ఇంప్రెషన్ ఉండదా అంటే అలా అని కాదు. బట్ గ్రీట్ చేయడం, విష్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అండ్ పీపుల్ కూడా మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు అనమాట. సో అలాంటి వర్డ్స్ కొన్ని ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ తెలుగులో శుభోదయం, కన్నడలో శుభోదయ. గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగులో శుభ మధ్యాహ్నం, కన్నడలో శుభ మధ్యాహ్న. గుడ్ ఈవినింగ్ తెలుగులో శుభ సాయంత్రం, కన్నడలో శుభ సంజೆ ఆర్ శుభ సాయంకాల. గుడ్ నైట్ తెలుగులో శుభరాత్రి, కన్నడలో శుభరాత్రి. సేమ్ అన్నమాట. కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే తెలుగు అండ్ కన్నడలో సిమిలర్గా ఉంటాయి. అలాంటి వర్డ్స్ని కూడా మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాము. ఐ డెఫినెట్లీ డూ రీల్స్ ఆర్ షార్ట్స్ ఆన్ దాట్. ఎక్కడో మనం శుభరాత్రి కదా, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. 4 వర్డ్స్ అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ హలో, నమస్కారం, నమస్కార. ఇది గుర్తుంది కదా, నేను ఛానల్ ఇంట్రోలో చెప్తూ ఉంటాను హలో నమస్కారం నమస్కార, నేను మీ మోనికా. అదే అనమాట. ఇది 5th వర్డ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ హ్యావ్ అ నోట్స్. బెటర్ యూ మెయింటైన్ అ నోట్స్ గైస్, రియలీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కన్నడలో ఏమంటాం? ధన్యవాదగలు. సారీ, క్షమించండి, క్షమిసి. ప్లీజ్, దయచేసి, దయవిట్టు ఆర్ దయమాడి. వెల్కమ్, స్వాగతం, స్వాగత. గుడ్ లక్, అదృష్టం. అరుస్తూనే ఉంది హౌ 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 అని. హూ లెట్స్ ఎ డాగ్స్ హూ హూ. ఆపవే తల్లి, మైక్ కూడా లేదు ఇక్కడ. ఓకే, అరుస్తూనే ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి బ్యాక్గ్రౌండ్ నాయిస్. పెట్ లవర్స్ ఉంటే ఎంజాయ్ చేయండి బావు అనేది. సారీ. గుడ్ లక్, అదృష్టం, అదృష్ట. ఆల్ ద బెస్ట్, అంతా మంచి జరుగుగాక. ఎల్లా ఒళ్ళేదాగలి. ఎల్లా అని ఉంది కదా, అక్కడ వచ్చేసి నార్మల్ ఫస్ట్లా వస్తుంది. ఒళ్ళేదాగలి అక్కడ అలా వస్తుంది అనమాట. ఓకే. గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును. దేవరు ఒళ్ళెదు మాడ్లి. ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದಕ್ಕೆ. హ్యావ్ ఎ నైస్ డే, శుభదినం, శుభదిన. కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండు, సదా నగుతా ఇరి. ఇట్స్ ఫన్నీ, ఇది తమాషాగా ఉంది, ఇది తమాషాయాಗಿದೆ. డియర్, ప్రియమైన, ప్రీతియ.
దట్స్ ఆల్. మన ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా చాలా బేసిక్స్ నుంచి వెళ్తాను అండ్ కాంటెంట్ కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉండబోతుంది. కొన్ని వర్డ్స్ అయితే అసలు తెలుగులో అనేది తీసేస్తే మిగిలిన రిమైనింగ్ పార్ట్ కన్నడలో అన్నమాట. అలా అంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శుభోదయం, తీసేస్తే శుభోదయ. వాళ్ళు కన్నడలో ఏమంటున్నారు? శుభోదయ అంటున్నారు. ఇలాంటివి చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. సో నేను అవన్నీ పిక్ చేసి రీల్స్ ఆర్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి, నేర్చుకోండి. అంతే అండి, ఇది లెసన్ నెంబర్ 1. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ మీరు కనుక ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్లో ఏదైతే పెడతారో అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తాను, ఓకేనా? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బెంగళూరులో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. దెబ్బ కన్నడ వచ్చేయాలి అందరికీ. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని టింగ్ మని కొట్టండి. I hope you guys will support me. Soon I'll be back with the lesson number 2. Until then, take care. Bye-bye. This is Monica signing off.